జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. జ్ఞాని అయిన సొలొమోను గారు తన యొక్క పరిశీలనలో గమనించిన ఒక గొప్ప విషయాన్ని ముందు పెడతాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారముగా మీరుటయు నీకు కనబడిన యెడల దానికి ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడద్దు అంటున్నాడంటే, అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు కలరు, మరి ఎక్కువైన అధికారం నొందిన వాడి పైగా ఇంకా ఒకడు ఉన్నాడు అంటున్నాడు. సో ఇదంతా ఏంటంటే, అధికారం నొందిన వాడి మీద మళ్ళీ అధికారి, వాడిపైన ఇంకా పై అధికారి, ఇలా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పేదలను దోపిడీ చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. పేదల దోపిడీ, బలాత్కారం, ధర్మమును న్యాయమును తిప్పివేయటము, ఈ విధానం అనేది దేవుడు చూస్తున్నాడు. దీని విషయమే దేవుడు చర్య తీసుకోవాలనుకుంటున్నాడు. వాస్తవానికి రాజైన సౌలు యొక్క పరిపాలన కంటే ముందు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాజుగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. అలాంటి తరుణంలో మాకు రాజు కావాలని వారు కోరుకున్నప్పుడు, ఆ రాజు ఎలాంటి వాడు అవుతాడో, ఆ రాజు వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటో, ఆ రాజు యొక్క పరిపాలన విధానం ఎలా ఉంటుందో, ఆ రాజు యొక్క పరిపాలనలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారో, మిమ్మల్ని ఎలా బాధింపబోతున్నాడో, ఆ సంగతులన్నింటినీ సమూయేలు గారు వివరించారు. అయినా సరే మాకు రాజు కావాల్సిందే అని పట్టుబట్టారు. ఆ తర్వాత ఆ రాజు వెంట పరిగెత్తే సైనికులు గాను, లేకుంటే ఇతరత్ర బానిస వరకు చేసే వారిగాను వారందరూ మిగిలిపోయారు. సో ఈ సంగతులు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, లోకంలో ఉన్న అధికారాలు ఎంతసేపు సామాన్య ప్రజలను దోపిడీకి గురి చేసేటివే, వారు పండించుకున్న పంటలను దోపిడీ చేసేవే, వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేసేవే. అయితే దీనికి దేవుడు పరిష్కారము ఏం చూపిస్తున్నాడు అని అంటే, తాను ఏర్పరచుకున్న ఒక రాజుని దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు అని అంటే, వినుదాన్ని బట్టి విమర్శ చేసేవాడు కాదు, కంటి చూపును బట్టి తీర్పులు తీర్చేవాడు కాదు, కేకలు వేసేవాడు కాదు, అరిచేవాడు కాదు, నీతిని బట్టి న్యాయమును బట్టి తన ప్రజలకు గొప్ప పరిపాలన అందించేవాడు. అలాంటి గొప్ప రాజుని దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి రాజు యొక్క పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా సంతోషంగా బ్రతకాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి గొప్ప పరిపాలన కొరకు దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. దేవుని ప్రణాళికను గ్రహించుకొని ఈ దోపిడీ బారి నుంచి బయటపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.